కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం ప్రతిరోజు చక్కని ధ్యానంతో, చక్కని జ్ఞానంతో మరి మన కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాము అంటే ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాము అంటే మరి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవిత విధానం సరి అయిన విధానం అని మనకు అర్థమైతే మరి మనం ఎంతో ధన్యమైన జీవితం పొందుతున్నట్టే. ఎందుకు అంటే మానవ జన్మ తీసుకున్న కారణం, మరి మానవ జన్మలో చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మనము ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక తెలుసుకున్నాం. ఎందుకంటే పరిపూర్ణమైన జీవితం ఎప్పుడు జీవిస్తాడు మానవుడు అంటే ప్రపంచ జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి, సాధన చెయ్యాలి, తానెవరో తెలుసుకోవాలి, తానే భగవంతుడని తెలుసుకోవాలి. అదే చిట్ట చివరి లక్ష్యం. అయితే మరి ఈ రకం జీవితం ఎవరైతే జీవించలేరో వాళ్ళకి ఎప్పుడూ కూడా తృప్తికరమైన జీవితం వాళ్ళకు ఉండదు. ఆ తృప్తి లేనప్పుడే మానవుడికి దుఃఖం వస్తూ ఉంటుంది. మరి ఎన్నో దుఃఖాలు ప్రతి మానవ జీవితంలోని ఉంటున్నాయి. మరి అందరూ భూమి మీద మానవ జన్మ తీసుకుని వస్తున్నారు. కొందరు మరి దుఃఖకరమైన జీవితం ఉంది, కొందరికి దుర్భరమైన జీవితం ఉంది, కొందరు ఆనందం పొందుతున్నారు. అంటే కారణం ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి దుఃఖానికి కారణం తెలుసుకుంటే ఆ దుఃఖాన్ని తొలగించుకుంటూ మరి ఆ సాధన చేసి పరిపూర్ణమైన జీవితం జీవించగలగాలి ప్రతి వాళ్ళు. మరి ఒక సంపదలతోనే కాదు, ఒక పేరు ప్రతిష్టలే కాదు, మరి ఒక ప్రాపంచిక చదువులే కాదు, అది అసంపూర్ణ జీవితం అవుతుంది. పరిపూర్ణ జీవితం ఎప్పుడవుతుందంటే ప్రాపంచిక చదువులతో పాటు మరి ఆధ్యాత్మిక చదువు ఉన్నప్పుడే మరి పరిపూర్ణమైన జీవితం మనం జీవించగలుగుతాం. మరి ఇవి ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం ఎంతసేపు లేనిది, కానిది, కోరలేనిది కోరుతున్నాం. తెలుసుకోవడానికి ప్రపంచ చదువుల్లో మరి మనకి డబ్బు సంపాదించే మార్గాలు తెలియచ్చు, కనిపిస్తున్న సృష్టిలో ఉన్న ఆ సృష్టి గురించి తెలియచ్చు. కానీ ఆ సృష్టి వెనకాతల ఉన్న ఆ సృష్టికర్తను తెలుసుకోలేక మరి ఎన్ని చదువులు చదివినా, ఎంత డబ్బున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా తృప్తి లేని జీవితమే జీవిస్తున్నాం. మరి ఎప్పుడు తృప్తికరమైన జీవితం వస్తుంది మనకి అంటే మరి మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టేకే జీవితంలో తృప్తి అనేది మనకు లభిస్తుంది. ఈ దుఃఖానికి కారణాలేంటో ముందు తెలుసుకుని అవి ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుంటూ, మరి ఎలా జీవించాలో తెలుసుకుంటూ, ఎలా జీవించకూడదో తెలుసుకుంటూ మరి సాధనలో ముందుకు వెళ్ళడానికే మనం ఇన్ని రకాలుగా రోజు మనం ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకుంటున్నాము అంటే ఆ పరమాత్మే ఏదో రూపంలో మన ముందు ఈ జ్ఞానాన్ని పరుస్తున్నాడు అనే ఎరుక మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అంటే భగవంతుడి వైపు తిరగడము అని ప్రతి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడే ఏదో రూపంలో గురువుగా వచ్చి, అంటే అది స్నేహితుల వల్ల కావచ్చు, పుస్తకాల వల్ల కావచ్చు, గురువుల రూపంలో రావచ్చు, మనకి తెలివి చెప్పే ప్రతి వాడు గురువే అవుతాడు అప్పుడు. మరి ఆ విధంగా మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ దుఃఖానికి కారణం తెలుసుకుంటే అది ఎలా తొలగించుకోవాలో మనం తెలుసుకోవచ్చు. అయితే ఫస్ట్ దుఃఖానికి కారణం ఏంటి అంటే 1 అజ్ఞానం, 2 ఆశ, 3 తృప్తి లేని జీవితం, 4 శీలము పవిత్రత లేని జీవితం, మరి 5 హింసతో కూడిన జీవితం, మరి 6 సరి అయిన
మరి సాంగత్యం అంటే దుష్టులతో సాంగత్యం, సరి అయిన వాళ్ళతో చెయ్యకపోవడం, దుష్టులతో సాంగత్యం చెయ్యడం. మరి 7 సరి అయిన సాధన లేకపోవడం. ఈ 7 కూడా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను. అజ్ఞానం, ఆశ, తృప్తి లేని జీవితం, శీలము పవిత్రత లేని జీవితం, హింసతో కూడిన జీవితం, దుష్టులతో సాంగత్యం, సరి అయిన సాధన లేకపోవడం. ఈ 7 కూడా మనకి దుఃఖానికి కారణం అవుతున్నాయి. మరి అవి ఉండడం వల్లే మన జీవితంలో దుఃఖము అనేది వస్తుంది. మరి ప్రతివాడు ఒక తప్పు చేసినప్పుడు తప్పేంటి అని అడుగుతున్నాడు. తప్పుడు చేస్తున్నామని చెప్పిన తప్పేంటి అని అడిగితే వాడికి తప్పు గురించి కూడా తెలియదు అని మనకి అర్థమవుతుంది. అందుకే ఇవన్నీ మనం నేర్చుకుంటే ఆధ్యాత్మిక జీవితంలోని మనం పురోగతి సాధిస్తాం. మరి అజ్ఞానం అంటే మనకు తెలుసున్నది చాలా కొద్దిపాటి. ఏంటి అంటే అజ్ఞానం అనగానే సరైన జ్ఞానం లేకపోవడం. సృష్టి అంతా జ్ఞానంతో నిండి ఉంటే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోలేక కనబడిదే సత్యం అనుకుంటూ కనబడిన దానికి వెనకాతల కనబడనిది ఏదో ఉంది, ఆ ఏదోయే తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఇప్పుడు ఒక చెట్టుని చూస్తున్నాం, కానీ ఆ చెట్టుకి అంత చక్కగా ఎదగడానికి కానీ పువ్వులు కాయలు పళ్ళు ఇవ్వడానికి కానీ ఆ చెట్టుకి కనబడని వేళ్ళే కారణం. చెట్టును చూస్తున్నాం కానీ వేరుని చూడలేకపోతున్నాం. ఇదే అజ్ఞానం. అలాగే ఈ సృష్టిని చూసి మురిసిపోతున్నాం. దీని వెనకాతల సృష్టికర్త ఉన్నాడు అనే విషయం తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. మరి మనకి నచ్చినది కరెక్ట్ అనుకోవడం, మనం మెచ్చినది కావాలనుకోవడం, ఇవన్నీ అజ్ఞాన లక్షణాలే. అనుకున్నది సాధిస్తే ఆనందం, సాధించలేకపోతే దుఃఖం. ఎందుకు ఇలా జరుగుతోంది మన జీవితంలో అని ఎప్పుడు మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. చీకటిలో ఉన్నవాడికి ఏమీ కనిపించదు, అజ్ఞానంలో ఉన్నవాడికి ఏమీ తెలియదు. కానీ తెలుసున్నాననుకుని నాకన్నీ తెలుసుకుని అనుకుని మరి అహంకారం కూడా పెంచుకుంటాడు. అందుకే అహంకారికి ఆత్మజ్ఞానం అవ్వదు అని ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. ఈ అజ్ఞానం పోవాలి అంటే ఫస్ట్ అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారం అంటే నేను శరీరం అనుకుంటూ నాకు తెలుసు అనుకోవడమే అహంకారం. ఎప్పుడు జ్ఞాని ఏమనుకుంటాడు అంటే నేను కొంత తెలుసుకున్నాను, కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటి కొంత మనం తెలుసుకున్నాము అంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు పరమాత్మే అని కొంత తెలుసుకున్నాం. కానీ ఆ పరమాత్మ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఎలా చేరుకోవాలి అని తెలుసుకోవడమే జ్ఞానం కోసం ప్రయత్నించడం. మరి కొంత గురువు ద్వారా తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే తపన మనలో ఉండాలి. ఈ అజ్ఞానం పోనంత వరకు మనకి దుఃఖం. అయితే ఏంటి అజ్ఞానము? అదే సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే. ఇప్పుడే చెప్పుకున్నాం, చీకటిలో ఏమీ కనబడనట్టే అజ్ఞానికి ఏమీ తెలియదు. తెలుసున్నట్టు నటిస్తాడు అంతే, ఏమీ తెలియదు వాడికి. అందుకే తెలియదు కాబట్టే దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా సంపాదించాలి అనుకున్నప్పుడు కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అజ్ఞాని ఏమనుకుంటాడు అంటే నేను ఎంత ప్రయత్నించినా నాకేమీ రావట్లేదు అనుకుంటాడు. కానీ ఒక సద్గురువు వల్ల సత్యం తెలుసుకుంటాడు. ప్రయత్నంలో లేనిది ప్రయత్నించినా రాదు, ప్రయత్నంలో ఉన్నది ప్రయత్నించకపోయినా నీకు అది వచ్చే తీరుతుంది. ప్రయత్నంలో అంటే నువ్వు జన్మ ప్రణాళికలో అది కావాలని రాలేదు, నీ ప్రయత్నం
నువ్వు వేరే దానికోసం భూమి మీదకి వచ్చావు, కానీ దేనికోసం వచ్చేవో తెలియక దానికోసం ప్రయత్నించి రాలేదని బాధపడుతున్నావు. ఇదే అజ్ఞానం. కానీ గురువు వచ్చాక నీకు అర్థమవుతుంది, నీ ప్రాప్తంలో ఆ నిర్ణయం లేదు. ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకునే నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు, డాక్టర్గా అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు కాలేవు. ఎందుకంటే నీ ప్రణాళికలో అది భాగం కాదు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు రాసినా ప్రయత్నించవు. ప్రతిసారి చెప్పారు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. అంటే ఆయన ప్రణాళికలో భాగం విశ్వ కళ్యాణం. మరి ఆయన డాక్టర్ అయితే ఎట్లా? అలా మన ప్రయత్నం చేసినా పొందలేకపోతున్నామంటే దుఃఖపడాల్సిన అవసరమే లేదు. నా ప్రణాళికలో అది భాగం కాదు అని తెలుసుకుంటే నువ్వు జ్ఞానం అయినట్టే. ఎందుకంటే గురువు ఎన్నో చెప్పాలని ప్రయత్నిస్తాడు, కానీ మనం సరిగ్గా వినము, అర్థం చేసుకోము. ఎందుకు కాదు అంటాం. నేను సంకల్పం చేసేస్తే అయిపోతాననుకుంటున్నాం. ఆ సంకల్పం చేసినా అవుతున్నాయంటే అది నువ్వు నిర్ణయం తీసుకుని ప్రణాళిక వేసుకుని భూమి మీదకి వచ్చావు కాబట్టి అది జరిగింది, లేకపోతే జరగదు. కానీ ఈ అజ్ఞానం నీకు తొలగనంతసేపు నీకు దుఃఖం ఉంటుంది. ఏంటో ధ్యానం చేసినా నేను అనుకున్నవేవి సాధించలేకపోతున్నాను. జ్ఞానం దేనికి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, మైండ్ ప్యూరిటీ అవ్వడానికి, మేధస్సును పెంచుకోవడానికి, ఆత్మశక్తిని పెంచుకోవడానికి అని తెలియాలి. ఈ అజ్ఞానం ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. ఇక ఆశ. ఆశ అంటే మనకు లేనివి కావాలని కోరుకోవడం. ఇది ఆశ. అంటే జ్ఞానం లేదు, నాకు ప్రాప్తంలో ఉన్నవి వస్తున్నాయి, నా ప్రణాళికలో ఏదైతే కావాలనుకున్నానో అవన్నీ నా చుట్టూరు ఉన్నాయని తెలియక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆశ. అది ప్రణాళికలో భాగం కానప్పుడు నువ్వు ప్రయత్నించినా రాదు. కాబట్టి ఈ ఆశ పడినా లాభం లేదు. ఆశ ఉండకూడదు. ఆ ఆశ ఉంటే మరి ఎప్పటికీ కూడా నువ్వు సాధించలేనప్పుడు నీకు దుఃఖమే మిగులుతుంది. అంటే దేనికి ఆశపడాలి? సాధనలో ఆశపడు. ప్రపంచక వస్తువుల మీద ఆశ తగ్గించుకో, తృప్తితో జీవించు. నేను కావాలనుకున్నది, నా ప్రణాళికలు ఏ భాగమైతే అనుకుని వచ్చానో అది జరుగుతోంది అని తృప్తికరమైన జీవితం. అందుకే బుద్ధుడు చెప్పాడు, ప్రపంచక జీవితంలో నీ చుట్టూ ఉన్నవి నీకు ఉన్న దాంతో తృప్తి పడు అని చెప్పడానికి కారణం అదే. ఆ తృప్తి లేకపోతే ఆశ 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 పడ్డమే దుఃఖానికి కారణం అవుతుంది. ఆ ఆశ వదులుకుంటే ఏ దుఃఖము లేదు. అజ్ఞానమే ఆశకు కారణం. ఇక తృప్తి లేని జీవితం, ఇది కూడా అజ్ఞానం వల్లే వస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఉన్నదానితో తృప్తి పడినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాలన్నీ మన ముందే ఉంటాయి. ఉన్నదానితో తృప్తి లేనప్పుడు ఎప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకు కావాలనుకుంటున్నాం. మనకు లేదని బాధ కాదు, వాళ్ళలాగా లేవని బాధ. అంటే మనం కోటీశ్వరం అవ్వచ్చు, కానీ వాళ్ళలాగా ఇంకా 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 అంటే మనకు తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, అనుభవించడం. ఒక మనిషి తినాలి అంటే ఎంత తినాలి? ఒక 4 ఇడ్లీ సరిపోతుంది. కానీ అది వెండి ప్లేట్లో తినాలి, బంగారం ప్లేట్లో తినాలి అనుకుంటే ప్లేట్ తినం కదా. ఆ ప్లేటు కూడా కావాలనుకోవడమే కోరిక, ఆశ. అప్పుడు నీకు తృప్తి ఉండదు. భగవంతుడు నీ నోట్లోకి వెళ్ళేది ఇస్తున్నాడు, కానీ ఆ నోట్లోకి వెళ్ళేది ఏ ప్లేట్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నావు చూడు, తృప్తి లేక వాడికి ఉంది వీడికి ఉందని, అప్పుడు నీకు దుఃఖమే. ఎందుకు వచ్చింది అంటే భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు, తృప్తికరమైన జీవితం లేనప్పుడు, ఆశ ఎక్కువైనప్పుడు, పక్కవాడి చూసి కోరుకున్నప్పుడు నీ జీవితం ఎప్పుడు దుఃఖంగానే ఉంటుంది. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అంటే నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. ఇవన్నీ కోరికలు ఉండడం వల్లనే నీకు దుఃఖం వస్తుంది. ఆ ఉన్నదాంతో తృప్తిగా ఉంటే ఏ దుఃఖము లేదు. ఎప్పుడు కూడా మానవుడు
ఉన్నదాంతో తృప్తిగా ఉండగలిగితే ఎప్పుడు వాడంత సంతోషి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ సృష్టిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదని మహాత్ములు చెప్తారు. వాడిలో ఒక గొప్ప ఉండొచ్చు, ఇంకో వాళ్ళు ఇంకోటి. కానీ నీలో కూడా ఏదో ఉంది. మనలో ఉన్న టాలెంట్ని కానీ, గొప్పతనం కానీ, జ్ఞానాన్ని కానీ వెలికి తీయక అందరిలో ఈ చూసి నాకు లేవే, వాళ్ళ డబ్బు లేదే, వీళ్ళ పదవులు లేవే, వాడిలాగా అందం లేదే, వాళ్ళ కార్లు మేళ్ళు లేవే అని బాధపడుతున్నాం. కానీ నాలో ఏది ఉంది అది బయటికి తీయాలి అని ఉండదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆ గురువు వల్ల నేను దేనికి వచ్చాను అదే నేను చేస్తాను. కానీ నేను ఏ నిర్ణయం తీసుకోకుండా దేనికోసం వచ్చానో తెలియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో నేను సఫలత పొందలేను అని మనకి అర్థమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాకే, ఇవన్నీ నేర్చుకున్నాకే మనకి తృప్తిగా ఉంటుంది. ఆశ కూడా చాలా మటుకు తగ్గుతుంది. అలాగే శీలము, పవిత్రత. ఆ శీలాన్ని ఎప్పుడు కాపాడుకుంటేనే మనం పవిత్రతగా ఉంటాం. శీలము అంటే ఒక్క క్యారెక్టర్ అనుకోకండి. మనసుకు చాలా 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 చెడ్డవి ఉంటాయి. ఎదుటివాడి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, చెడ్డగా అనుకోవడం, ఎప్పుడు నేనే గొప్ప అనుకోవడం, డబ్బిస్తే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకోవడం, మనం చేసే తప్పుడు పనులను సమర్థించుకోవడం, ఇవన్నీ శీలంలో భాగాలే. అబద్ధం ఆడితే పవిత్రకరమైన జీవితం కాదండి. ఎదుటివాడిది ఆశిస్తే పవిత్రకరమైన జీవితం కాదండి. ఎదుటివాడిది అన్యాయంగా తీసుకుంటే పవిత్రమైన జీవితం కాదు. అందుకే అపరిగ్రహము, అస్థేయము అని చెప్పడానికి కారణం పతంజలి మహర్షి. ఈ రెండు ఉంటే నువ్వు పవిత్రమైన జీవితం గడుపుతున్నట్లు కాదు. నువ్వు సూది బొనంత ఎదుటివాడికి తీసుకుంటే దబ్బలం అంత ఇవ్వాల్సి వస్తుంది అనేవారు పెద్దలు. అందుకే సూది బొనంత కూడా ఆశపడకు. నీది కానిది నీకు రావలసింది నువ్వు అన్యాయంగా ఎవరిది తీసుకో. న్యాయంగా, ధర్మంగా నీకు కావాల్సింది నీకు వస్తుంది. అందుకే పవిత్రత అంటే ఒక్క క్యారెక్టరే కాదండి, క్యారెక్టర్ కూడా బాగోవాలి, అదే ముఖ్యం. ఎందుకంటే పెళ్లినాడు ప్రమాణాలు చేస్తాం, ధర్మేచ అత్యేచ మోక్షేచ నాతి చరామి అని. అంటే ధర్మంగా ఉంటాను, మోక్ష స్థితిలో ఉంటాను, సంపాదన అంతా కూడా ధర్మపరంగా ఉంటాను అని మనం ప్రమాణం చేస్తాం. మరి ఇవన్నీ కూడా ఆ పవిత్రతని ఎప్పుడైతే కాపాడుకుంటామో మరి మనం చాలా గొప్పగా దుఃఖం లేని స్థితిలో ఉంటాం. చూడండి, అన్యాయంగా ఎంత సంపాదించినా ఎప్పుడు ఎవరో పట్టుకుపోతారేమో అనే భయంతో ఉంటాం. న్యాయార్జితమైన డబ్బులోని మనము ఎప్పుడు కూడా భయపడం. అందుకే ఆ డబ్బు మరి మహాత్ములు నీకు న్యాయంగా రావాల్సింది వస్తారు. సిరి కంటే శీలం గొప్పది అని చెప్పారు. ఆ శీలం ఉన్నప్పుడే పవిత్రత సాధించగలం. అందుకే సిరి వెనకాతల పడి శీలం పోగొట్టుకోకురా అనేవారు. ఎందుకంటారు అంటే మరి అక్కడ పవిత్రత లోపిస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళా దుఃఖమే ఉంటుంది. ఎవరిదైనా మరి అన్యాయంగా తీసుకున్నా అది మనకి కలిసి రాదు అని పెద్దలు చెప్తూ ఉండేవారు. మరి అట్లాగే హింసతో కూడిన జీవితం, దీనివల్ల కూడా మనకి దుఃఖం వస్తుంది. మనం చేపలు ఇవి మానేసాం, మాంసాహారం మానేసాం, వాటిని హింసించకూడదు అనుకుంటున్నాం, మంచిదే. కానీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. కొంతమంది తన కింద వాళ్ళని ఎప్పుడూ కూడా మాటలు అంటూనే ఉంటారు, బాధ పెడుతూనే ఉంటారు. భార్య లోకుగా ఉంటే భార్యని, భర్త లోకుగా ఉంటే భర్తని, లేదా పిల్లలని, లేదా తన కింద పని వాళ్ళని ఎప్పుడు కూడా మాటలతో హింసిస్తూ ఉంటారు. కొంతమంది భార్యని కొట్టే భర్తలు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా హింసతో కూడిన జీవితమే. ఎవరిని బాధ పెట్టినా తిరిగి ఆ బాధ మనం అనుభవించవలసే వస్తుంది. ఎప్పుడో చచ్చిపోయాక ఇంకో జన్మలో కాదు, ఈ జన్మలో అనుభవించవలసినంత అనుభవించి ఇక
ఈ జన్మకు కూడా సరిపడనన్ని చేస్తే అది నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలామంది ఏదో వచ్చే జన్మ ఏమవుతుందో మనకేం తెలుసులే, ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేద్దాం, హింసకూడనా తప్పే ఉంది అని అనుకుంటారు. కానీ హింసతో కూడిన జీవితం ఎప్పుడూ దుఃఖమయమే. మరి హింసిస్తే హింస పాల్పడాలి. ఆ హింస ఎలా ఉంటుంది? ఒక రోగం రూపంలో, ఒక ప్రమాదం రూపంలో, ఒక బాధ రూపంలో మనకి రావచ్చు. అందుకే ఎప్పుడు హింసతో కూడిన జీవితం మనకి ఉండకూడదు. మరి దుష్టులతో సాంగత్యం దుఃఖమే మిగులుస్తుంది. చూడండి, దుర్యోధనుడు దుష్టులతో సాంగత్యం చేశాడు, చిట్ట చివరికి దుఃఖమే మిగిలింది. పాండవులు ఒక యోగితో సాంగత్యం చేశారు, ఎప్పుడు ఆనంద స్థితిలోనే, కష్టాల్లో కూడా ఆనందంగా జీవించగలిగారు. వాళ్ళకి దుఃఖమే లేదు. ఎందుకంటే ఆ వచ్చిన ప్రతి కష్టాన్ని వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు. అరణ్యంలో ఉన్న సాధన చేశారు, సజ్జనులతో సాంగత్యం చేసి జ్ఞానం నేర్చుకున్నారు. మరి కృష్ణుడు పక్కనే ఉండి యోగక్షేమాలు కనుక్కునేవాడు. అందుకే దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ దుఃఖాన్నే తీసుకొస్తుంది. కాబట్టి మనము మన సాధనకి అనుకూలం కాని స్నేహితుల్ని వదులుకోవడమే మంచిది, లేకపోతే మన సాధనను కూడా పోగొడతారు. అలాగే సరి అయిన సాధన లేని జీవితమే దుఃఖము. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా మనని విమర్శిస్తే మనం ఎప్పుడు దుఃఖపడుతుంటాం. వాడిలా అన్నాడు, వాడిలా అన్నాడు అని అంటున్నాం. కారణం ఏంటి? సరి అయిన సాధన లేక, ఆత్మశక్తి లేక, ఆత్మవిశ్వాసం, ఆత్మ మీద విశ్వాసం కోల్పోయి మనము బాధపడతాం. అంటే ఆత్మశక్తి ఉంటే, నేను ఆత్మని అనే విశ్వాసం నీకుంటే ఈ దేహాన్ని ఎద్దనుకున్నా మనం పట్టించుకోం. అందుకే ఒక యోగి అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్పందించడు అంటారు. ఎందుకు? తనకు తెలుసు ఎదుటివారి మాటలన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదు, నేను ఆత్మని అనే భావనతో ఉంటాడు. కాబట్టి తనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా యోగి ఎప్పుడూ బాధపడ్డు. మరి యోగి ఎలా అవుతాడు? సరి అయిన సాధన చేసి సరి అయిన జ్ఞానం పొందినప్పుడు మాత్రమే యోగత్వ జీవితంలో ముందుకు వెళ్తాడు. నేను ఆత్మని అనే విశ్వాసం నీకు ఉండాలి. నేను ఆత్మని అనే విశ్వాసం మనకు లేకపోతే ఎవరేమన్నా స్పందిస్తాం, అప్పుడు దుఃఖం కారణం అవుతుంది. మరి ఆ దుఃఖం ఉన్నది ఇంకా మనకి అంటే మనం సరి అయిన సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. చాలామంది ఇంకా దాన్ని కొంచెం మ్యూజిక్ ఏదో పెట్టుకుంటున్నారు, లేదా ప్రపంచక విషయాలన్నీ పోగేసుకుని మరి ధ్యానం కూర్చున్నామంటున్నారు. కానీ మరి ఎంతవరకు శూన్యస్థితిని పొందుతున్నారో ఎవరికి వాళ్ళకే అర్థం అవ్వాలి. ఎంతో సాధన చేస్తున్నాము అంటే కళ్ళు మూసుకుని సాధన చేస్తే దాని ఫలితం కళ్ళు విప్పి పొందాలి. కళ్ళు మూసుకుని సాధన చేయడం గొప్ప కాదండి. కళ్ళు విప్పేక దాని ఫలితం నీ జీవితంలో ఎంత ఉందని ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు జ్ఞానం పెంచుకున్నప్పుడు, సమస్థితిలో ఉండగలిగినప్పుడు, నీ ఆచరణ ఎట్లా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఒక జ్ఞాని ప్రవర్తనలా ఉందా, ఇంకా అజ్ఞాని ప్రవర్తనలా ఉందా అని నీకు నువ్వే విచారణ చేసుకుంటే, నేను ఇంత సాధన చేసినా నా కోరికలు తగ్గలేదు, నాకు ఆశ చావలేదు, నా జీవితం తృప్తిగా లేదు, నాకు ఇంకా దుఃఖం వస్తుందంటే నువ్వు ఇంకా సరి అయిన సాధన చేయలేదు, చేసే సాధన సరిగ్గా లేదు. ఎందుకు సరిగ్గా ఉండదు? నీ విషయాశక్తి వలన 3 గంటలు కూర్చున్నా 2.5 గంటల ఆలోచనతో గడుపుతున్నావు. విషయాశక్తిని నశిస్తే సాధన సరిగ్గా జరుగుతుంది. నేను ఆత్మని అని నువ్వు అనుక్షణము ఎరుకతో ఉంటే ఆలోచనలు ఆగిపోతాయి. నేను శరీరం, నేను మనసు, నా బంధాలు, నా చుట్టాలు అని ఆలోచిస్తే ఇంకా ఆలోచనలతోటే ఉంటావు, కానీ ఆత్మతో ఎట్లా ఉంటావు? నేను ఆత్మని అని అనుకుంటే శరీరంతో బంధాలు నీ సాధనలో అడ్డే కావు.
నేను శరీరం అనుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి, శరీర బంధాలన్నీ గుర్తొస్తాయి. నేను ఆత్మని అనుకుంటే, నేనే భగవంతుణ్ణి అనుకుంటే ఆలోచనలు అక్కడ తాగుతాయి. ఇవన్నీ మనకి గురువులు చెప్పారు, మహాత్ములు చెప్పారు, ఇన్ని సలహాలు ఇచ్చారు, దుఃఖానికి కారణము ఇచ్చారు, ఆ దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గాన్ని ఇచ్చారు. ఎంతసేపు సాధన ఒక్కటే కాదండి, ప్రపంచక జీవితంలో ఎలా జీవిస్తున్నాము అన్నది విచారణ కావాలి. అహంభావం ఉంటే, అహంకారం ఉంటే ఎవ్వరూ విచారణ చెయ్యరు. తన తప్పును కూడా ఒప్పుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. నేనింతే నువ్వు అంటే నీ సాధన చెప్పిన గురువుకి కూడా అవమానమే. నువ్వు ఇంతే కాదు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు రావాలి, అంధకారం నుంచి వెలుతురుకు రావాలి, మృత్యుతత్వం నుంచి అమృతత్వంలోకి రావాలి. మృత్యుతత్వం అంటే శరీరం నేననుకోవడం మృత్యుతత్వం. ఈ శరీరం నశిస్తుంది, దాని నుంచి అమృతత్వం అంటే నేను ఆత్మని అనుకునే స్థితి. మరి ఆ స్థితికి ఆ మార్పులన్నీ మనలో రావాలి. మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం మూడు వదిలి జ్ఞానం వైపుకు వెళ్ళాలి. అలాగే నీకు ప్రతి విషయం అర్థం కావాలి. ఎవరిని నేను బాధ పెట్టకూడదు, మాట వల్ల కానీ, చేత వల్ల కానీ, మనసు వల్ల కానీ బాధ పెట్టకూడదు. మానవాలు సరిగ్గా సమస్థితిలో స్వీకరించగలగాలి. ఏ హింస చెయ్యకూడదు, ఉన్నదానితో తృప్తిగా జీవించాలి, ఆశకు పోకూడదు. నాకు అన్నీ కూడా కరెక్ట్ అయిన జీవితం భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఈ విధమైన ఆలోచనలతో జీవిస్తే మనకి దుఃఖం ఎప్పుడూ ఉండదు. శరీరం నేను అనుకోవడం దుఃఖం, బంధాలు శాశ్వతం అనుకోవడం దుఃఖం. ఈ రెండు వదిలి నేను ఆత్మని, నాకు సృష్టికర్తతోటే ఉంది బంధం, ఇవన్నీ ఈ బంధాలన్నీ ఈ జన్మకే పరిమితం, జన్మల బంధం భగవంతుడితోటే నాకు అని నువ్వు అనుకోగలిగితే ఆలోచనలు లేవు, ఆశలు లేవు, అత్యాశ లేదు. తృప్తిగా జీవిస్తూ సరి అయిన సాధన చేస్తూ సరి అయిన జ్ఞానం పొందుతూ మనం ఎప్పుడూ కూడా దుఃఖం లేని స్థితిలో ఆనందంగా ఉండగలుగుతాం. అంటే మనం ఎన్నో చెప్పుకుంటున్నాం, చెప్పుకున్నా తరగనిదే జ్ఞానం. గమనించుకోండి, ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అన్నది నీకు తెలిస్తే అదే పరమాత్మ మనకిచ్చిన జ్ఞానం అని మీకు అర్థమవుతుంది. ఆత్మ లక్షణాలు చెప్పుకుంటే ఆత్మజ్ఞానం వచ్చేసినట్టు కాదు, అనుభూతి పొందాలి. అలాగే ఈ అనంతమైన సృష్టి అంటే అఖండ మండలాకారుడు. అఖండ అంటే ఖండం లేనిది, పరిమితి లేనిది. అలాంటి పరిమితి లేని పరమాత్మ గురించి చెప్పుకోవాలి అంటే ఒక జన్మ సరిపోదు, ఎన్నో జన్మలు తీసుకుని రావాలి. మరి అలాంటి జ్ఞానం ఎంత వింటున్నా, ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నాకు ఇంకా కావాలి అని ఇక్కడ తృప్తి లేని జీవితం ఉండాలి. ప్రపంచకంలో తృప్తి ఉండాలి, ఆధ్యాత్మిక అసంతృప్తి ఉండాలని బుద్ధుడు చెప్పడానికి కారణమే. ఎన్నాళ్ళు నేర్చుకుంటారు, ఎన్నాళ్ళు రాఘరావు గారు జూమ్లోకి వెళ్తారు, ఎంత నేర్చుకుంటారు, ఏదైనా అదే కదా, సైలెన్స్ మెడిటేషనే కదా, అదే కదా. అంటే ఎన్నాళ్ళైనా ఉంది, ఎన్ని జన్మలైనా నేర్చుకోవాల్సింది. ఎంతవరకు నీకు ఆత్మదర్శనం కలిగే వరకు, బ్రహ్మజ్ఞానం పూర్తయ్యే వరకు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు సత్యాన్వేషణ కోసం భూమి మీదకు వచ్చిన నిరంతర విద్యార్థివే కానీ ఇంకా నువ్వు ఎదిగిపోలేదు. ఎదగాల్సిన అవసరం ఉంది, ఇంకా ఉంది. కాబట్టే భూమి మీద ఈ సాధన, ఈ జ్ఞానం మనం చేస్తూ ఉన్నాం. మరి దుఃఖాన్ని పోగొట్టుకుంటేనే ఆనంద స్థితిలో ఉంటాం. దుఃఖానికి కారణం ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవాలి. మరి కొన్నైనా తెలుసుకుని, మరి కొన్నైనా ఆచరణలో పెట్టుకుంటూ మనం జీవించగలగడమే ధన్యమైన జీవితం. మరి ఆ ధన్యమైన జీవితంలో అడుగు పెట్టాం. సాధించాలంటే సరి అయిన సాధన, సరి అయిన జ్ఞానం మనకు ఉండాల్సిందే. ఎప్పుడూ దుఃఖపడకూడదు. దుఃఖపడుతున్నాము అంటే మన జీవితం మనకు తృప్తిగా లేనట్టే. ముందు తృప్తి రావాలి మనకి. ఆ తృప్తి కోసమే ఈ సాధన, ఆ తృప్తి కోసమే ఈ జ్ఞానం పొందడం.
మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.